మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూసేద్దాం. బాలీవుడ్ స్టార్స్ ని బెట్టింగ్ యాప్ కష్టాల్లోకి నెట్టింది. మొన్న రణబీర్ కపూర్, కపిల్ శర్మ, హ్యూమా ఖురేషి, హినా ఖాన్ కి ఈడీ నోటీసులు వెళ్లాయి. ఇవాళ శ్రద్ధ కపూర్ కి నోటీసులు అందాయి. టాలీవుడ్ లో ఈ వారం 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో మ్యాడ్ తో పాటు చిన్న సినిమాకు హిట్ టాక్ వస్తోంది. మంత్ ఆఫ్ మధు, మామా మశ్చేంద్ర, రూల్స్ రంజన్ మాత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి. 800 మూవీ మాత్రం యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ కమిట్ అయిన సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఏప్రిల్లో వేళ్ల కాంబోలో సినిమా మొదలవుతుందట. దేవర రిలీజ్ అయిన వారం తర్వాత నుంచే తారక్ కొత్త సినిమాతో బిజీ అవనున్నాడట. మాస్ మహారాజా రవితేజ మూవీ టైగర్ నాగేశ్వరరావు తాలూకు ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది సినిమా టీం. ఫస్ట్ టైం ఓ తెలుగు సినిమా సైన్ లాంగ్వేజ్ లో రిలీజ్ కావటం విశేషం. వినికిడి లోపం ఉన్న వాళ్లకు అర్థమయ్యేలా సైన్ లాంగ్వేజ్ లో ఓ తెలుగు సినిమా రాబోతుండటం నిజంగానే విశేషం. లియో ట్రైలర్ ఆకట్టుకోకున్నా సినిమా ఆకట్టుకునేలా ఉన్నట్టుంది. కేవలం హిందీ వర్షనే 2000 స్క్రీన్స్ లో రిలీజ్ కానుందట. కాకపోతే నార్త్ బెల్ట్ లో మల్టీప్లెక్స్ చైన్ లో మాత్రం ఈ మూవీ విడుదల కావట్లేదని తెలుస్తోంది. నటసింహం బాలయ్య అన్స్టాపబుల్ 3వ సీజన్ కి రెడీ అయ్యాడు. దసరా పండుగ సందర్భంగా కొత్త సీజన్ మొదలు కానుంది. ఈ వీకే ప్రోమో ప్లాన్ చేసిందట టీం. బాలీవుడ్ హిట్ మూవీ జవాన్ మిడిల్ ఈస్ట్ లో రికార్డు క్రియేట్ చేసింది. $16 మిలియన్ల అంటే 133 కోట్లు రాబట్టిన తొలి ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లు రాబట్టిన జవాన్ ఇంకా థియేటర్స్ లో దూసుకువెళ్తూనే ఉంది. తమిళ హీరో శివకార్తికేయన్ చేసిన ప్రయోగం అయాలాన్ ఈ సైఫై మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక టీజర్ తో ఫిల్మ్ టీమ్ సందడి షురూ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. మేడమ్ టుసాడ్స్ లో దుబాయ్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇక తన కొలతల తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.